బ్రతికుండగా నాకు తాళి కట్టలేదు, కనీసం నా శవానికైనా తాళి కట్టు, ఇదే నా చివరి కోరిక అంటూ 8 ఏళ్ల ప్రేమ చివరకు మిగిలింది విషాదం. కీర్తి ఆఖరి కోరిక వింటే కన్నీళ్లు ఆగవు. ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడం, కానీ అదే ప్రేమ ఒకరి ప్రాణం తీసేలా మారుతుందని ఆ అమ్మాయి ఊహించలేదు. 8 ఏళ్ల బంధం, వేల కలలు, కన్నీళ్లు తెప్పించే ఆఖరి కోరిక. గుంటూరు జిల్లాకు చెందిన కీర్తి కథ వింటే అసలు ఈ కాలంలో నిజమైన ప్రేమకు విలువ ఉందా అన్న ప్రశ్న కలగక మానదు. చదువుకుంది, ఉద్యోగం సాధించింది, కానీ ప్రేమలో మాత్రం ఓడిపోయింది. అసలు కీర్తి జీవితంలో ఏం జరిగింది? ఆమె ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకుంది? కీర్తి తెలివైన అమ్మాయి, మంచి మనసున్న మనిషి. ఆన్లైన్ వేదికగా ప్రకాశం జిల్లాకు చెందిన సాయి సుమంత్ తో పరిచయం ఏర్పడింది. మొదట స్నేహం, ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. సాయి సుమంత్ మాటలకు, అతను చూపించిన నమ్మకానికి కీర్తి తన మనసును అర్పించింది. చచ్చే వరకు నీ చేయి వదలను అని దేవుడు సాక్షిగా అతను చేసిన ప్రమాణాలను నిజమని నమ్మింది. ఇద్దరి వయసు తక్కువైన ఆలోచనలు మాత్రం ఉన్నతంగా ఉండేవి. ముందు జీవితంలో సెటిల్ అవుదాం, ఆ తర్వాతే పెళ్లి చేసుకుందాం అని ఒకరికొకరు తోడుగా నిలిచారు. కీర్తి ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేరితే సాయి ఖత్తర్లో ఉద్యోగం సంపాదించాడు. చూస్తుండగానే 8 ఏళ్లు గడిచిపోయాయి, కానీ కీర్తి మనసులో సాయి పట్ల ప్రేమ కొద్దిగా కూడా తగ్గలేదు. రోజు వీడియో కాల్స్, భవిష్యత్తు గురించి కలలు, అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో అసలు రంగు బయటపడింది. సెటిల్ అయ్యాం కదా, ఇక పెళ్లి చేసుకుందాం అని కీర్తి అడిగినప్పుడల్లా సాయి తప్పించుకోవడం మొదలుపెట్టాడు. కీర్తికి ఏదో తేడా కొట్టింది, ప్రాధేయపడింది. నిన్ను నమ్మి 8 ఏళ్లు వేచి చూశాను, ఇప్పుడు నన్ను వదిలేయకు అని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ మోసగాడికి మనసు ఉండదు కదా. కీర్తికి తెలియకుండానే ఖత్తర్ నుండి వచ్చి మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు సాయి. ఆ వార్త కీర్తిని నిలువున ముంచేసింది. తన 8 ఏళ్ల నిరీక్షణ, తను చూసిన కలలు ఒక్కసారిగా కళ్ళ ముందే కూలిపోయాయి. సాయి లేకుండా తను ఉండలేదు, కానీ అతను వేరొకరి వాడు అయిపోయాడనే నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకుంటూ ఆమె రాసిన ఆఖరి లేఖ చదివితే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. బ్రతికుండగా నాకు తాళి కట్టలేదు, కనీసం నా శవానికైనా తాళి కట్టు, ఇదే నా చివరి కోరిక అంటూ ప్రాణాలు విడిచింది. ఆమె మృతదేహాన్ని సాయి ఇంటికి తీసుకెళ్తే ఆ కుటుంబం ఇంటికి తాళం వేసి పారిపోయింది. ఎంతటి దారుణం! ప్రేమించడం తప్పు కాదు, కానీ ఒకరి జీవితంతో ఆడుకోవడం క్షమించరాని నేరం. సాయి లాంటి వాళ్ళు సమాజంలో ఎందరో ఉండొచ్చు, కానీ కీర్తి నీలాంటి అమ్మాయిలు ఒక్కటి గుర్తుంచుకోవాలి, నిన్ను మోసం చేసిన వాడి కోసం ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదు. నీ దగ్గర తెలివితేటలు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, నిన్ను ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు. ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే నీ జీవితం మరోలా ఉండేది. నిజమైన ప్రేమను వెక్కిరించిన ఈ సాయి సుమంత్ లాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవ గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.